भीमेश्वर भगवान की जय। सद्यो जातं प्रवर्ध्यामि सद्यो जाताय वै नमो नमः। भवे भवेनादि भवे भवस्वनाम् भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतनमः। ओम नमो जय कामाक्षी माता की जय। सर కొంచెం వెనక్కి అన్నా ఇతరికి రానా అన్నా ఫోటో తీసుకుంటాం వేద పండితులందరూ ముందు ఉండండి. వేద పండితులందరూ ముందు ఉండండి. కెమెరా వెనకరండి లెన్స్ తీసుకొచ్చి వస్తుందా ఫ్లాష్ వస్తుందా? ఫ్లాష్ వస్తుంది కొంచెం కొంచెం ఫ్లాష్ దింపడా కెమెరా. ఓకే అందరూ ఇబ్బంది పడతారు.
राजद्वारे राजमुखे सदा सर्वदा दिग्विजय प्रसाद सिद्धिरस्तु। कामाक्षी देवी समेत श्री भीमेश्वर स्वामिनः संपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु। मनोवांछाफल सिद्धिरस्तु। उत्तरोत्तर महदैश्वर्य प्राप्तिरस्तु। आंध्र राष्ट्र सर्वतोमुख अभिवृद्धिरस्तु। भारत देश सर्वतोमुख अभिवृद्धिरस्तु। सनातन वेद धर्म अभिवृद्धिरस्तु। परधर्म भय निवारणोस्तु। समस्त सन्मंगलानि भवन्तु। सर्वे जना सुखिनो भवन्तु। राजद्वारे राजमुखे सदा सर्वदा दिग्विजय प्राप्तिरस्तु। సార్ చూడండి సార్ సార్ రావడం శ్రీ కామాక్షమ్మ సమేత భీమేశ్వర స్వామి కుంభాభిషేకానికి ఎండోమెంట్స్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారితో రావడం చాలా సంతోషం. గ్రామస్తులు, టెంపుల్ చైర్మన్ రఘురామయ్య గారు వీళ్ళు పిలుపుతో ఈరోజు నాకు అదృష్టం ఉండి ఈ గుడికి రాగలిగాను. అది కూడా ఆత్మకూరు కాన్స్టిట్యువెన్సీలో సంగం మండలం మొదటిసారి రావడం, అది కూడా గుడి కార్యక్రమం, అది కుంభాభిషేకం. నేను చాలా ఇటువంటివన్నీ చాలా ఇష్టము, భక్తుడిని. ఈరోజు నేను అదే మనసులో అనుకుంటా వచ్చాను. మొదటిసారి ఇటువంటి కార్యక్రమం నేను పార్టిసిపేట్ చేయడము, ఇప్పుడే మంత్రివర్యులు చెప్పిన వింటుంటే మన రాష్ట్రం మరిచిపోయింది. యాక్చువల్గా గుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 20% స్థానిక ప్రజానీకం పెట్టుకుంటే 80% దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదల చేస్తాం. అదే కొన్ని ప్రాంతాల్లో, కోస్తా తీర ప్రాంతంలో 30% ఆ గ్రామ ప్రజలు పెట్టుకుంటే, ఆ గ్రామ పెద్దలు ముందుకొస్తే 70% నిధులు ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఇవాళ మొదలయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వంలో దాదాపుగా 4000 పైచిలకు దేవాలయాలకి నిధులు విడుదల చేశారు. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. మధ్యలో గత 3 సంవత్సరాలుగా ఆలయాల నిర్మాణమే గత ప్రభుత్వం నిలిపివేసింది. వాటన్నిటినీ కూడా మొదలుపెట్టి పూర్తి చేయమన్నాం. కొత్త ఆలయాలు కూడా ఈ సంవత్సరం నుంచే తీసుకోవాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి నిధులు కూడా సమర్పించుకున్నాం. ఇవన్నీ కూడా మరి అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అతి పెద్ద ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా 7 ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా
కోట్లాది రూపాయల భగవత్ సంకల్పంతో ఆర్థిక స్థితి కలిగినటువంటి ఆలయాలు. ఈ ఆలయాలన్నింటినీ కూడా కలిపి వాటితో పాటు 6A కేటగిరీలో వచ్చే టెంపుల్స్ ఏవైతే దేవస్థానాలు ఉన్నాయో 231 దేవస్థానాలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ వినియోగంలోకి తేవాలని, ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి, ప్రజలతో కలిసి పనిచేయాలి. ఏ ఆలయానికి వెళ్ళినా పరిశుభ్రమైన వాతావరణం, పరిశుభ్రమైనటువంటి ప్రాంతంగా అది ఉండాలి. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక పవిత్రమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని గంటలు, కొన్ని రోజులు అక్కడ ఉండాలి అనే భావన రావాలి. ఆ విధంగా ఆలయాలను తీర్చిదిద్దండి. డబ్బుకు కొరవలేదు. ఆలయాలు ఆ భగవంతుడు, వాటి అభివృద్ధి భగవంతుడే మనల్ని చూసుకుంటాడు. కాబట్టి మీరందరూ దాదాపుగా 6Aలో ఉన్నటువంటి 231 ఆలయాలు, ప్రధానమైన ఆలయాలు 7 ఆలయాలతోటి కలిపి మొదలు పెడిపోతున్నాం. దీనికి ప్రణాళికాబద్ధంగా దానికి కావలసినటువంటి వనరులను సమకూర్చుకొని ఆలయాలను పునర్నిర్మాణం చేయడమే కాదు, మంచి వాతావరణం, ప్రకృతి సంపద, చెట్లు నాటడం, వీటన్నిటితో పాటు ఆలయాల్లో పెట్టేటువంటి ప్రసాదం కూడా మంచి రుచికరమైనటువంటి ప్రసాదాలను మీరు పెట్టాలే తప్ప ఏదో ఎండిపోయిన లడ్లు ఇవ్వడమో, లేకపోతే పట్టుకుంటే అప్పడాల్లాగా నలిగిపోయే వడలు ఇవ్వడమో, ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తులో జరగడానికి వీలు లేదు. వాటికి వాడేటువంటి పదార్థాలన్నీ కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పదార్థాలే మీరు కొనండి. అవసరమైన నెయ్యి ఎక్కడైతే ఆవు నెయ్యి మంచిది క్వాలిటీ దొరుకుతుందో ఈ దేశంలో అక్కడి నుంచే తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రసాదాల్లో కూడా ఎక్కడ కూడా తేడా రాకూడదు. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేయాలని ఒక ప్రణాళికని దేవాదాయ శాఖ ఏర్పాటు చేసుకుంటుంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిచ్చే ఆదేశాలు, వారిచ్చే సూచనలు, వాళ్ళు చెప్పినటువంటి అనేక కార్యక్రమాలని అమలు చేయడానికి ఇవాళ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా పూజలకు సంబంధించినటువంటి అర్చకులు కానీ, పురోహితులు కానీ వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వవలసిన జీతభత్యాలు, కైంకర్యాలు అన్నిటినీ కూడా వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచండి. ఏ ఒక్కరూ మేము ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో మాకు దినచర్య లేకుండా పోయింది, లేదు మేము నష్టపోతున్నాం, ఆర్థికంగా వెనకబడుతున్నాం అనేటువంటి మాట ఆ బ్రాహ్మణీకుల్లో, అర్చకుల్లో రాకూడదు అనేటువంటిదే ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకనే ఇంత పెద్ద భారీ ప్రణాళికతో ఈ దేవాదాయ శాఖని ముందుకు తీసుకెళ్తున్నాం. హైందవ ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఒక లక్ష్యం, హిందూ మతాన్ని, అలాగే వేద సంస్కృతాన్ని, మరి ఆగమ శాస్త్రాన్ని, వీటన్నిటినీ కలగలిపినటువంటి మరి భగవంతుని యొక్క ఆలయాలు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, అంతేకాదు హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి భారతీయులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ కుంభాభిషేక సమయంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన డోనార్స్ కానీ, అలాగే నిర్మాణ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వాళ్ళు, ఈ మండలంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుని యొక్క ఆశీస్సులు, ఆయురారోగ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు.